వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆఫీసుల్లో గ్యారంటీ ఉండదనే విషయం తెలిసిందే. అధికారుల చేతుల్లో వారి ఉద్యోగ భద్రత ఆధారపడి ఉంటుంది. అలాంటి ఉద్యోగులపై వివక్ష చూపిస్తే ఎలా ఉంటుంది? అదే ఉద్యోగితో ఎవరూ మాట్లాడదని బాస్ హుకుం జారీ చేస్తే, సూటిపోటి మాటలతో ఇబ్బందులకు గురి చేస్తే, ఆఫీస్లో ఆ ఉద్యోగి పరిస్థితి ఎలా ఉంటుంది? అచ్చం ఇలాంటి పరిస్థితిని ఓ మహిళ అవుట్సోర్సింగ్ ఉద్యోగి అనుభవించింది. దీంతో ఉద్యోగిని మౌనంగా తన నిరసన తెలియచేసింది. ఆఫీసులో కింద కూర్చుంటూ 20 రోజులుగా అధికారులపై పోరాటం చేస్తోంది. ఈ ఘటన మహబూబాబాద్ డీఈఓ ఆఫీసులో జరిగింది. మహబూబాబాద్ విద్యాశాఖలో పార్వతి అనే మహిళ మహబూబాబాద్ పట్టణం ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటూ 2017 నుంచి అవుట్సోర్సింగ్ పద్ధతిలో అటెండర్ గా పనిచేస్తున్నారు. అయితే ఆమె ఉద్యోగం రెన్యువల్ కు సంబంధించిన ఫైల్ ను డీఈఓ రామారావు తిరస్కరించినట్లుగా సమాచారం. అంతేకాకుండా ఆమెను విధులకు రావద్దు అంటూ హుకుం జారీ చేశారంట. ఆఫీసులో ఆమెకు కేటాయించిన రిజిస్టర్, స్టూల్ ను కూడా తీసేయడంతో గత 2 రోజుల నుంచి ఆఫీసుకు వెళుతూ నేల మీద కూర్చుంటుంది. పార్వతితో ఎవరూ మాట్లాడటం లేదంటూ బాధను చెప్పుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనను ఎందుకు విధుల నుంచి తొలగించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని వాపోతోంది. పేరు డిఎస్ పార్వతి. నేను 2017 అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్లో అటెండర్గా చేస్తున్నాను సార్. నేను 2017 నుండి గత 2022 డిసెంబర్ వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. 2023 ప్రజెంట్ 2023 నుండి ఈ రోజు వరకు డిఓ రామారావు అని ఒకసారి వచ్చారు సార్. 1.5 year అవుతుంది. సో జనవరి నెల నుండి జూన్ జూలై నెల వరకు పర్సనల్గా కులం పేరుతోని మహిళలను చూడకుండా అవుట్సోర్సింగ్ అటెండర్వి అని నానా రకాలుగా మానసికంగా 10,000 జీతంలో ఎలా ఫ్యామిలీ మెయింటైన్ చేద్దాను, 10,000 జీతంతో ఎలా నువ్వు బండి మెయింటైన్ చేస్తున్నావు, నా మాట విను, నా మాట వింటే నీ లైఫ్ బాగుంటుంది, నీ ఉద్యోగం ఉంటుంది, లేదంటే నీ ఉద్యోగం పోతుంది, తర్వాత నన్ను అడగొద్దు, కులం పేరుతో దూషించడము, చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగాల వరకు లంబాడీస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పొలిటికల్ లీడర్ల వరకు నువ్వు ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకోపో, నువ్వేం చేసుకోలేవు, నా మాట వింటే నిన్ను వెళ్ళే చివరి వరకైనా నీకు పర్మనెంట్ చేసిపోదా, నేను ఎందుకు చెప్తున్నా విను అని ఇదే చెప్పిన మాటే చెప్పడము, అన్న మాటే అనడము, ఇంక అవసరం అందులో ఇంకొక 2 మాటలు కల్పించుకొని వేరే వేరే మాట్లాడము, ఇలా మానసికంగా ఎవ్రీడే ప్రతిరోజు నన్ను మానసిక గురి చేయడం జరుగుతుంది సార్. నేను ఓపెన్గా నేను కోరుకున్నది, నాకు ఎలాంటి చెడు ఆలోచనలు ఉద్దేశాలు లేవు. నేను ఒక ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చినాను. నేను ఒక ఉన్నత స్థాయిలో నాకు సాధ్యం నేను చదువుకున్నాను సార్. నాకు 2 పిల్లలు, 10th క్లాస్ అయిపోయి ఆడకూతురు ఉంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయి మగ పిల్లోడు ఉన్నాడు. ఎలాంటి ఆర్థిక సపోర్టు నాకు లేదు సార్. ఫ్యామిలీస్ ఉన్నారు, కానీ ఫ్యామిలీ పరంగా వస్తే ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కాదు. నేను పిల్లల్ని కన్నాను కాబట్టి నాకున్న ఈ చిన్న ఉద్యోగి నాది నాకు రెన్యువల్ చేసి నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని ఆదుకొని నాకు ఏదో ఒకటి సాయం చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. దయచేసి ఏడుస్తుందనో అదో ఏదో సానుభూతి చూపించమని అనట్లేదు సార్. నాకు కావాల్సిన న్యాయం, నా జాబ్ నాకు ఇవ్వండి సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.